ప్రార్థిస్తున్నాం. దయచేసి అందరూ తలలు వంచండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా తండ్రి, మీ పాదములకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దీని మీ శిరోచారం మరుగు చేసుకొని మీ మాటలు వారికి అర్థమయ్యే రీతిగా నాయన మరి వారి హృదయంలో స్థిరంగా నాటబడ్డప్పుడు చూపండి. ఇదిగో తండ్రి, ఈ వాక్యం ద్వారా వారు స్వస్థత పొంది సమాధానం పడి క్షేమము, నెమ్మది, శాంతి, సమాధానము ప్రతి కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. రాలేక వెనుకబడిన బిడ్డలను మరొక సాహసానికి నడిపించండి. వచ్చిన వారు నీ వాక్యం వింటున్నప్పుడు విని గ్రహించే మనసు వారికి దయచేయండి. లైవ్ వింటున్న కుటుంబాలను, బిడ్డలను ఆశీర్వదించండి. నీ వాక్యంలో స్థిరంగా ఎదుగుటకు, వారు ఫలించుటకు తండ్రి మీలో నీ రాకడ పర్యంత వరకు వాక్యంలో, విశ్వాసంలో, ప్రార్థనలో అనుదినము అనుక్షణం ఎదుగునట్లు ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మీరందరూ గమనించండి. రోగాలు, బాధలు, సమస్యలు, శోధనలు ఏదో రకంగా ఎంతటి వాళ్ళకైనా వస్తాయి, బాగా గుర్తుపెట్టుకోండి. కానీ నేను ఒక్కటి చెప్తా, యేసు దేవుడు ఎదలో ఉంటే ఏ బాధ ఉండదు. అందుకే ఇవాళ నేను చెప్పే అంశం అందరు గమనించండి. మీ ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడా? మీ ఇంట్లో యేసున్నాడా? అర్థమవుతుందా? యేసు ప్రభు ఉన్న ఇల్లు చాలా పీస్ఫుల్గా ఉంటుంది, స్వస్థతకరంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. సమస్యలు వచ్చినా, రోగాలు వచ్చినా అవి తొలగిపోతాయి. అందుకే నేను మీకు చెప్తున్నా, ఉద్యోగస్తులైనా ఎంత సంపాదించినా దేవుని జీవితం వ్యర్థం. ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? అందుకే దేవుని వాక్యములో ప్రతి లేఖన భాగాన్ని వివరించి చెప్తా, మీరు గమనించండి. ఇలా నేను చెప్పే అంశం, యేసు నీ ఇంట్లో ఉన్నాడా? యేసు ప్రభు నీ ఇంట్లో ఉంటే నీకు ఎంత దీవెన వస్తుందో, ఎంత క్షేమం ఉంటుందో, ఎలాంటి స్వస్థత ఉంటుందో లేఖనాలను బట్టి మీరు గమనించండి. అర్థమైంది కదా? యేసు నీ ఇంట్లో ఉన్నాడా? ఒకసారి లూకాసు వార్తలోకి వెళ్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 4 నుంచి 9 వరకు, 10 వరకు. అప్పుడు యేసు ఆ త్రోవన ఉండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయన్ను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. చూడండి, ఇది అందరికీ తెలిసిన వాక్య భాగమే. జక్కయ్య మొదటి నుంచి చదివితే మీకు ఇంకా అర్థమైంది. ఒకసారి ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. యేసు ప్రభు ఒక పాట కొండిపోతాడు. యెరికో పట్టణంలో ఒక తువ్వ గుండా పోతుంటే ఏం జరిగింది? ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఉండుట వలన చూడలేకపోయాను. యేసు ప్రభును చూడాలన్నా, యేసు ప్రభును మీ ఇంట్లో చేర్చుకోవాలన్నా కొన్ని ఆటంకాలు ఉంటాయి. మన గిన్ని దేవతలు, దేవుళ్ళు ఉన్నారు, యేసు ప్రభు ఎందుకులే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి కులాలు వస్తాయి. కానీ ఇక్కడ జక్కయ్య యేసు ప్రభుని చూడాలనుకున్నాడు కానీ ఒకటి ఆయనకు ఆటంకంగా ఉంది. ఏంటి తెలుసా? పొట్టోడు. కొంచెం పొట్టి వాళ్ళను ఎక్కడినైనా ఏ మందిరం ఉన్న కొద్దిగా ఎరుకలు నెట్టేస్తారు. యేసు ప్రభు ఈ తోవకుంటూ వస్తుండు కాబట్టి జన సమూహము సప్పుడైతుంది. ఏమన్నా ఎవరన్నా మంత్రి వస్తుండన్నా, మినిస్టర్ వస్తుండన్నా ఆ తోవకుంటి చాలా జనాలు ఉంటారు, పబ్లిక్ ఉంటారు. యేసు ప్రభు లోకరక్షకుడు, ఆయనను ముట్టుకుంటేనే బాగా సమాజం. అప్పుడు ఆయన యేసు ప్రభు ఆయన వస్త్రాలు దాటిన రోగాలు పోతాయి. అయితే అంత గొప్ప దేవుని గురించి ధనవంతుడు విన్నాడు. నువ్వు ధనవంతుడివే కావచ్చు, పెద్ద కులమే కావచ్చు, యేసు ప్రభు లేకపోతే నీ జీవితం పెద్దమని నేను చెప్తున్నాను, నేను తెలుసుకున్నా. అందుకే యేసు ప్రభు ఆ తోవను వస్తుంటే ఏం జరిగింది? ఒక జక్కయ్య
ధనవంతుడైన జక్కయ్య ఆయనను చూడాలని ఆశపడ్డాడు, కానీ ఆయనను మాత్రం చూడాలని ఆశపడ్డాడు. అయితే ఏం జరిగిందో చూడండి. అప్పుడు యేసు ఆ త్రోవన రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. చూడండి, జక్కయ్య ధనవంతుడే, బాగా ఆస్తిపరుడే, కానీ పొట్టివాడు. ఆ జన సమూహంలోకి వెళ్ళి తొలి చూడాలంటే ఆయనకు అవకాశం లేదు. కానీ ఒక ఆలోచన వచ్చింది ఏమని, యేసు ప్రభుని నేను ఎలాగైనా చూడాలి, కానీ ఇంత పబ్లిక్లోకి వెళ్ళి నేను ఏగి చూడలేను. కాబట్టి నేను ప్రభు ఈ తోవన వస్తుండు కాబట్టి నేను మొదలు ఒక చెట్టు ఎక్కుతా. అదేం చెట్టు? మేడి చెట్టు ఎక్కి తోబట్టి చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్టు మీద కూర్చుంటే కింద అప్పుడు నాకు యేసు ప్రభు కనబడతాను అనుకున్నాడు. పుట్టిళ్ళకి ఎన్ని బుద్ధులు ఉంటాయి చూడండి. మరి కళ్ళున్న తెలివైన మనము యేసు ప్రభుని చూడాలంటే మనకు చదవచ్చు, బైబిల్ చదవాలంటే లేఖనాలు గమనించే శక్తి లేదు, శక్తిని పొందాలంటే అంత లేదు. జక్కయ్య వాడు పొట్టోడే కానీ యేసయ్యను చూడాలనుకున్నాడు. మీరు ఎప్పుడన్నా చూసిందా? బైబిల్ చదువుతున్న మీరు క్రైస్తవ విశ్వాసులు ముఖాముఖిగా దేవుని ఎప్పుడైనా ఇట్లా చూసిందా? ఇప్పుడు అవును, ఇప్పుడు కూడా కనబడతారు. ఎట్లా కనబడతారు సార్? మీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుక్కోమని మీకు నేను బుద్ధి చెప్తున్నాను. ఈ కళ్ళతోటి టీవీలు, సెల్లులు, లోకాన్ని చూస్తాం, కానీ దేవుని చూసే కన్నులు ఉన్నాయా? అందుకే నేను మీకు చెప్తున్నా, దేవునితో సావాసం చేస్తే దేవుని అనుదినం చూడగలుగుతాం. దేవునితో సావాసం ఉంటే అనుదినం దేవుని ఆత్మతో నింపబడతాం. ఇక్కడ ఆయన ప్రాక్టికల్గా ఎరుకోపట్టణానికి వస్తుంటే నేను ప్రభువుని చూడాలనుకున్నాడు. ఎవరు? ధనవంతుడు. ధనవంతులు అయిపోయింది, సంపాదించుకున్నాడు కాబట్టి ధనం ఉన్నది. కానీ యేసయ్య సంపాదించుకున్నాడా? నేను అదే చెప్తున్నా. ఒక ధనవంతుడట, ఓ నా ప్రాణమా, అనేక సంవత్సరముల కొరకు విస్తారమైన ఆస్తిని కొరకు నేను సంపాదించిన, తినుము, త్రాగుము, సుఖించుము. అనేక సంవత్సరాల కొరకు ఎంతంత ఉన్నదాన్ని తనలో తాను సంతోషపడుతున్నప్పుడు దేవుడు చూసిండు. ఒరే వెర్రివాడా, రా, నువ్వు సంపాదించింది ఎవరి పాలవుతుంది? ఈ రాత్రి నేను నీ ప్రాణమే అడుగుతున్నాను దేవుడు పిలిచిందట. నేను మీకు చెప్తున్నా, చదువు ఉండొచ్చు, పదవి ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, దేవుని చూడలేకపోతే ఈ లోకంలో నువ్వు ఉండేందుకు లేకెందుకు అంటున్నా. ఈ ధనవంతుడికి ఒక ఆశ పడ్డది, యేసయ్యను చూడాలనే ఆశ ఉన్నది. అయితే ఆ ఆశకు తగినట్టు ఏం చేసిందంటే పరిగెత్తిండు, మేడి చెట్టు ఎక్కిండు. మేడి చెట్టు ఎక్కి ఆ తుమ్మపొట్టి యేసు ప్రభుత్వం కాబట్టి మీదికి వెళ్ళి కిందికి చూడాలనుకున్నాడు. అయితే ఏం జరిగింది? యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని. చూడండి, ఆ చోటుకు వచ్చిండు. జక్కయ్య చెట్టు పై నుంచి యేసు ప్రభుని చూస్తాడు. ఆ చెట్టు దగ్గరికి యేసు ప్రభు వచ్చి పైకి ఎత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంటికి వస్తున్నా అని చెప్పిండు. అరే ఇంత అద్భుతం! ఇలా యేసయ్యని ఇంటికి వస్తే, యేసు ప్రభును ఆరాధిస్తే ఇక రోగం ఉండదు. నేను చెప్తున్నా కదా, అనుభవించి చెప్తానా. యేసు ప్రభును ప్రార్థిస్తే సైతాను శోధనలు తొలగిపోతాయి. యేసు ప్రభును నిజంగా ప్రేమిస్తే ఏ తెగులు నీ గుడారమో సమీపించదు. కొత్త పెదవులతోటి హల్లెలూయా 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 అంటే కాదు, సైతాను కూడా అంటది, ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, దేవుని గొప్పతనాన్ని స్తుతిస్తే దయాలు కూడా. దేవుని లేఖనాల్ని పరిశీలించు. విశ్వాసులని మనం ఎప్పుడు విరవీగాల్సిన పని లేదు. భక్తులమని పెద్ద ఫీల్ కావాల్సింది లేదు. మన భక్తి ఎట్లాంటి తెలుసా? మురికి గుడ్డల వంటిదని బైబిల్ చెప్తుంది. నేను గుడికి పోతా, నేను బాగానే ప్రార్థన చేస్తా, నేను బైబిల్ చెయ్యొచ్చు. మనకు మనం భక్తి అనుకున్నంత కాదు, అక్కడ దేవుడు చూస్తాడు. జక్కేం చూడలే, అక్రమంగా ఆస్తులు సంపాదించి ధనవంతుడైండు. ఆ చోటుకు వచ్చినప్పుడు దేవుడు జక్కేం చూసి, జక్కేరా దిగి, చెట్టు మీదకి వెళ్ళి దిగిరా, నేను ఇంటికి వస్తున్నా అనిపించింది. దేవుడు నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు ఈ హృదయంలో ఎంత పాపం ఉన్నదో అప్పుడు తెలుస్తుంది.
తెలుసా? అందుకే భూమి మీద బ్రతికినప్పుడు భయంగా, భక్తిగా, విశ్వాసంగా బ్రతకాలి. నేను చేసే తప్పు మూడో కన్నుకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు చూసినప్పుడు జక్కయ్య ఎక్కడున్నాడు? మేడి చెట్టు మీద ఉన్నాడు. రా, నేను ఇంటికి వస్తున్న జక్కయ్య అన్నాడు. అప్పుడేం జరిగింది? చదువు. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. చూడండి, జక్కయ్య అని పేరు పెట్టి పిలువగానే త్వరగా చెట్టు మీదకి వెళ్ళి గబగబా దిగి తనను చేర్చుకున్నాడు. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయొచ్చు వెళ్ళనని చాలా సనుగుకొనిరి. ఇక్కడ ప్రజలకి ఏంది? జక్కయ్య త్వరగా చెట్టు మీదకి వెళ్ళనగానే గబగబా దిగి ప్రభుని చేర్చుకున్నాడు. ప్రభువానికి వందనాలు, నన్ను చేర్చుకున్నాడు. చేర్చుకుంటే నేను ఇంటికి వస్తున్నాను. అక్కడ ఉన్న పబ్లిక్ ఏం చేస్తుందంటే, అరే మొన్నటిదాకా అయిన పాపి కదా, వీడు మొత్తం లంచాలు తీసుకుంటాడు కదా, అక్రమంగా ఆస్తులన్నీ సంపాదించిండు కదా, దేవునికి తెలుసు. మీరు నన్ను విమర్శించినా నా గురించి మీకు ఎంత తెలుసు, నేను మిమ్మల్ని విమర్శించినా మీ గురించి నాకెంత తెలుసు, అవునా? దేవునికి మొత్తం తెలుసు. కానీ జక్కయ్యతోటి ఇంటికి పోయిండు. కానీ ప్రజలు ఏమైంటారు? సనుక్కుంటారు. అయితే ఏం జరిగింది? జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. చూడండి, యేసు ప్రభుని చేర్చుకోగానే తన పాపం స్థితి ఒప్పుకున్నాడు. ప్రభువా, నేను ఎవరి దగ్గరనైతే ఇంతకాలం అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే ఎంత చెల్లిస్తానన్నాడు? 4 అంతలు ఇచ్చేస్తా ప్రభువా, నాకు వద్దు, నువ్వు నాకు దొరికినావు, నువ్వు నీలాంటి గొప్ప దేవుడు నా ఇంటికి వచ్చినావు, నాకు చాలు. ఈ లోకం, ఈ ఆస్తి, ఈ అంతస్తు నాకు వద్దు. నేను ఏదైతే తీసుకున్నానో అది అన్యాయంగా ఏదైతే నేను సంపాదించుకున్నానో అదంతా తీసేస్తా. ఎవరి దగ్గర నేను మోసం చేసి అన్యాయంగా సంపాదించినో వాళ్ళకి ఎంత ఇస్తా? 4 అంతలు ఇస్తా. చాలా మంది బిజినెస్ చేసే వాళ్ళు, అటు ఇటు దేవుని ఎరగని వాళ్ళు అక్రమంగా సంపాదిస్తారు బిడ్డలా. కానీ యేసు ప్రభు ఉన్నప్పుడు యథార్థత ఉంటుంది జీవితంలో. యేసు ప్రభును ప్రార్థన చేసినప్పుడు భక్తిగా ఉంటాం, యథార్థంగా ఉంటాం, నీతిగా ఉంటాం. అక్రమంగా సంపాదించే అటువంటి ఆలోచన ఉండదు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చూడండి, ఆ ఇంటికి ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఇంటికి రక్షణ వచ్చింది. మీ ఇంటికి వచ్చిందా రక్షణ? నీ కుటుంబానికి వచ్చిందా రక్షణ? చూడండి, క్రైస్తవులు మనం పేరు పెట్టుకుంటాం, పొద్దుగుకంగానే తాగుతాం, ముద్దుడుచుకుంటాం, కాముకుంటాం. నేను చెప్తున్నా, మద్యంతో మత్తులై ఉండొద్దని బైబిల్ చెప్తుంది, అన్యాయం చేయొద్దని బైబిల్ చెప్తుంది, వ్యభిచారం చేయొద్దని బైబిల్ చెప్తుంది, పాపం చేయొద్దని బైబిల్ చెప్తుంది. ఎన్నిట్లో తప్పిపోతున్నామో సరి చేసుకోవాలి, జక్కయ్యలా ఒప్పుకోవాలి. దేవా, నేనైతే పాపిని, నన్ను క్షమించు. క్రైస్తవ జీవితంలో ఎన్ని రకాలుగా తప్పిపోతున్నాం? మాటల ద్వారా తప్పిపోతున్నాం, చూపుల ద్వారా తప్పిపోతున్నాం, చేతల ద్వారా తప్పిపోతున్నాం. కానీ జక్కయ్య ఇంటికి యేసుప్రభు వచ్చినప్పుడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది. నువ్వు ఇప్పటి వరకు తాగుబోతు కావచ్చు, యేసుప్రభుని ఈ రోజైనా తెలుసుకో. యేసుప్రభుని నీ ఇంట్లో లేకపోతే వ్యర్థం. ఆ ఇంట్లో ఇప్పుడు నైట్ మనకి లైట్ లేకపోతే ఇంత గంభీరంగా కట్టుకున్న ఈ చర్చికి విలువేముంటుంది? చీకటి కదా. యేసు ప్రభు లేని ఇంట్లో ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. యేసు ప్రభు లేని ఇంట్లో ఖచ్చితంగా పాపం ఉంటుంది. యేసు ప్రభు లేని ఇంట్లో ఖచ్చితంగా అన్య కార్యక్రమాలు జరుగుతుంటాయి. అందుకే యేసు ప్రభు నీ ఇంట్లో ఉన్నాడా? జక్కయ్య ఇంటికి వచ్చిండు. జక్కయ్య ఇంట్లో ఉండగానే ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. నువ్వు కులం వైపు చూడకు, జనం వైపు చూడకు, లోకం వైపు చూడకు, యేసయ్య వైపు చూడు. ఆయన నేను పిలుస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు. యేసు ప్రభు ఉంటే ఏం తెలుసా?
నీ శరీరంలో రోగమున పోతుంది. నీకేం తక్కువ ఉన్నా నీ రక్షకుడు చూసుకుంటాడు. ఇప్పుడు గొర్రెల కాపరి, ఆ గొర్రెలకు ఎంత సేఫ్, సెక్యూరిటీ గార్డ్ లా ఉంటాడు కాపరి. అది వాటిని ఎక్కడ మేపాలో గొర్రెల కాపరికి తెలుసు. ఏ రీతిగా స్వచ్ఛ జలాలు కొట్టుకుపోవాలి, పచ్చి జలాలు చొడ్డు కొట్టుకుపోవాలి, వేసినాక మళ్ళీ వాటిని మంచి దొడ్డు కొట్టుకురావాలని కాపరికి తెలుసు, ఆ రక్షకునికి తెలుసు. మీకు ఇంకోటి చెప్తున్నా, గొర్రెలు, ఆ గొర్రెలను తోడీలు, కుక్కలు, ఏదైనా ఎలుగుబండ్లు, అడవి జంతువులు పట్టడానికి అవి వస్తే ఆ రక్షకుడు వాటిని కాపాడే ఆ కాపరి వాటిని బోధిస్తాడా, వాటి పాలు చేస్తాడా? అందుకే యేసుప్రభుని నమ్ముకో, ఏ తెగులు నీ గుడారమో సమీపించదు. నీ జీవితంలో ఏది లేకపోయినా సరే దేవుణ్ణి కలిగిన వారు చాలా ధన్యులు. వాక్యం మనకు నేర్పిస్తుంది. చాలా మంది ఎన్నో అద్భుతాలు చూస్తున్నారు, ఎన్నో స్వస్థతలు చూస్తున్నారు, ఎన్నో దయాలు వదిలిపోతున్నాయి, ఎంతో మందికి నోటి మాట లేకుండా పోతుండ్రు. అయినా దేవుని తెలుసుకునే వారికి తక్కువ ఉంటుందని నేను తెలియజేస్తున్నా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును నమ్మండి. నమ్మిన వారికే రక్షణ, నమ్మకపోతే తర్వాత శిక్ష ఉంటుందని కూడా వాక్యం మనకు క్లియర్గా బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ జక్కయ్య ప్రభువును ఇంట్లోకి చేర్చుకున్నప్పుడు ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అవును, మేము క్రైస్తవులం అని మనం చెప్పుకుంటాం, కానీ మన ఇంట్లో రక్షణ ఉన్నదా? చుట్టాలు వస్తే తాగబోపిస్తాం. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, అలాంటిది చెయ్యొద్దు, మద్యంతో మత్తులై ఉండొద్దని. మనం ఏం చేస్తాం తెలుసా? ప్రజల మధ్య ఎక్కువ తప్పు చేస్తాం, దేవుని వాక్యం అక్కడ పక్కకు పెడతాం. ఏం కాదు, నువ్వు తాగిరా. నేను మీకు చెప్తున్నా, లొట్ట పీస్ పువ్వు ఆకులు తెచ్చుకునేవారైనా కూర వండుకుంటారా? ఎందుకు వండుకోరు? చనిపోతారని తెలుసు. మద్యం కూడా మనములా ఎగతాళి పాలు చేస్తుంది. అందుకే మద్యం మత్తు పానీయాలు మనం సేవించొద్దు, వాటిని స్వీకరించొద్దు అని చెప్తుంది. ఇలా ఇంట్లో పండుగ, ఒంట్ల పండుగ, ఇలా పలాని పండుగ అని చెప్పి బీరో బ్రాండ్ తెచ్చుకొని తాగొద్దు అని బైబిల్ కూడా చెప్తుంది. ఆర్డరింగ్ చేయొద్దు. వింటున్నా? ఏం కాదులే, ప్రార్థనకు పోయినప్పుడు వాళ్ళు అట్లే చెప్తారు, మనం వింటే చేద్దామంటే వాక్యం ఒకటి గట్టిగా చెప్తుంది. విగ్రహారాధికులు, త్రాగుబోతులు, అల్లరితో కూడిన ఆటపాటలు చేసే వాళ్ళంతటా పరలోక రాజ్యానికి రారు, వెలుపల ఉంటారు. ఈ లోకం ఎన్ని రోజుల యాత్ర అనుకుంటారు? 70 ఏళ్ళ యాత్ర ఇది. ఇంకా సగం అయిపోయింది. ఇంకా 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఎప్పుడో మరణం చెప్పొస్తుందా మనకు? చెప్పి రాదు. అయ్యో నేను యాక్టివ్గా ఉన్నా, యంగ్గా ఉన్నా, బలంగా ఉన్నా, బలంగా ఉన్నా అంటే ఏం పని చేస్తుంది? బిడ్డ రా అంటే పోవాలి. శవం మీద పడి కొట్టుకది చేసినా కూడా లేవరు. ఈ భూమి మీద నువ్వేం పని చేసినావో నీ ఇంట్లో రక్షణ లేదు బిడ్డ. నేను గట్టిగా వాక్యాన్ని చెప్తున్నా. ఆ ధనవంతుడు సమస్తాన్ని వదిలి ఆ జక్కయ్య 4 గంటలు చెల్లించిండు. 4 గంటలు ఎవరి దగ్గర నేను అన్యాయం చేసిందో వాటికి నేను 4 గంటలు ఇస్తాను ప్రభు, అవద్దు, నాకు ఇట్లుంటుందని ఎవరు చెప్పలేదు అనుకొని ప్రభుని తెలుసుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. మరి నీ ఇంటికి వచ్చిందా? ఒకసారి చూసుకో. సాటుకు తాగుతాం, చెడ్డ పనులు చేస్తాం, ఎన్నో కూతురు ఆడతాం. ఇప్పటికైనా మారవా? ఇంకా కాలం కొద్దిగానే ఉన్నది. కాలంలో సమయంలో అన్ని గతించిపోతున్నాయి. ఇవాళ 2024 సంవత్సరం వచ్చింది. ఇంకొక 20 ఏళ్ళు బతుకుతామా? చెప్పలేం. చదువుకోవచ్చు, డబ్బు ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, ఆయుష్ అనేది ఎవడు పెంచుతాడు? నన్ను ఆయన వేయాలి. అందుకే యేసును మీ రక్షకునిగా స్వీకరించి అంగీకరించు. ఆ ధనవంతునికి ఎంత ఆశ ఉన్నది, నేను యేసేని చూడాలనుకున్నాడు. చెట్టు ఎక్కిండు. చెట్టు ఎక్కినప్పుడు అంత ఈజీగా ఎక్కుతారా? జారిపడతాడు. మేడిసెట్ ఆ దెబ్బ వాడు జాగ్రత్తగా పైకి ఎక్కాల్సి వచ్చింది దేవుని చూడాలంటే. ఆ నుంచి దాన్ని ఇంటికి వస్తానంటే జాగ్రత్తగా దిగాల్సింది. ప్రభుని తెలుసుకోవడంలో ఇప్పుడు మనకంతా చెక్కేలాగా అంత ఎక్కాల్సింది దిగాల్సింది లేదు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసిస్తే నువ్వు నమ్ముకున్నట్టే.
ఎవరు చూడడు. నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చేయి. అందుకే చెప్తున్నా, ఇప్పుడు యేసు ప్రభు నీ ఇంటిలో ఉన్నాడా లేడా? జక్కయ్య ఇంటికైతే వచ్చిండు, ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. మరి మీ ఇంటికో? మనం చెప్పుకుంటావు, మా తాత క్రైస్తవులు, మా తండ్రి క్రైస్తవులు, మేము పురాతన క్రైస్తవులం, పాత క్రైస్తవులం అంటాం, కానీ బుద్ధులన్నీ రోత ఉంటాయి. అందుకే చెప్తున్న దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా పరిశీలించండి. జక్కయ్య ఇంటికి వస్తే రక్షణ వచ్చింది. నీ ఇంటికి వేసే వచ్చిండా లేదా? నీ ఇంటిలో వేసున్నాడా లేడా ఆలోచించుకో. ఇంకోటి కూడా నేను జ్ఞాపకం చేస్తా, దయచేసి చూడండి. లూకా స్వార్థలోనే ఎక్కువ చూద్దాం. లూకా స్వార్థ 24:28 నుంచి చూడండి. మొన్న చెప్పాను, మళ్ళీ కూడా జ్ఞాపకం చేస్తున్నా. లూకా స్వార్థ 24:28 నుంచి 32 వరకు. ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లుగా అగుపడగా, వారు సాయంకాలము కావచ్చినది, రొద్దు కుంగినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనుక. చూడండి, బాటసార్లు ఇంటికి యేసు ప్రభు పోయిండు. మొన్న చెప్పాను, ఆదివారం సాయంకాలము బాటసార్ల ఇంటికి పోయిండు. ఆ బాటసార్లు ఏం చేసిందంటే, బాటసారి రీతిన యేసు ప్రభు వాళ్ళతో కలిసి నడుస్తున్నాడు. ఓ విశ్వాసి క్రైస్తవుడు ఎప్పుడు జీవితంలో భయపడద్దు. ఎందుకు చెప్పనా? యేసు ప్రభు నీ వెంటనే ఉండి నడిపిస్తాడు. ఈ బాటసార్లు ప్రభుతో మాట్లాడుతూ, ప్రభుతోనే ఉంటూ, ప్రభును ఆరాధిస్తూ, ప్రభుని గురించి చెబుతూ, పాట పండి మాట్లాడుకుంటూ వస్తున్నాడు. కానీ యేసు ప్రభు తానే వారి మధ్యలో వచ్చి వాళ్ళతో కలిసి మాట్లాడుతూ వస్తున్నప్పుడు, మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు ఏం జరిగింది? వారు సాయంకాలం కావచ్చినది, రొద్దు కుంగింది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయన బలవంతము చేసిరి కనుక. యేసు ప్రభు అని తెలియదు. అయ్యా, నువ్వు బాటసారి కదా, పొద్దుపోయింది, ఏ ఊరో ఎక్కడో, ఈ పూట మా ఇంటికి రా అని యేసు ప్రభు తెలియకుండా ఇన్వైట్ చేసిండ్రు ఇంట్లోకి. ఆ బాటసార్లు ఎంత మంచోళ్ళు. అయితే ఏం జరిగింది కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. యేసు ప్రభు కూడా సరే ఇప్పుడు ఉంటలే మీ ఇంటికాడ అని వచ్చేసిండు. తెలియకుండా కొన్ని అద్భుతాలు జరుగుతాయి జీవితంలో, తెలియకుండా అద్భుతాలు జరుగుతాయి. నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా. దేవుని బిడ్డలారా, ఇది రియల్గా చెప్తున్నా. దేవుడు కళ ద్వారా, వాక్యం ద్వారా నిజంగా మాట్లాడతాడు. అది మీరు ఈ లోకంలో బ్రతికినప్పుడే దేవుని యొక్క విషయాలు గమనించండి. అనేక సందర్భాల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్లియర్గా మాట్లాడతాడు. కానీ మీరు ఏం చేస్తున్నారంటే అప్పటికప్పటిదే కావాలి, ఇప్పుడిప్పుడే ఏదో ఉంటుడో అన్నట్టు. బాటసార్లు కూడా యేసు ప్రభుతోటి మాట్లాడుకుంటా అక్కడి నుంచి ఇక్కడి దాకా సిలువను గురించిన మాటలే మాట్లాడేది, కానీ యేసు ప్రభుని వాళ్ళు గుర్తుపట్టలే. కానీ బాటసార్లు మంచోళ్ళే. పొద్దుపోయిందయ్యా, మీ దేవుడు మా ఇంటికి రా అని పిలిచినప్పుడు యేసు ప్రభు కూడా వాళ్ళతో లోపలికి వెళ్ళిండు. అక్కడ ఏం జరిగింది? ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఏం చేసిందంటే, ఎవరో ఏ ఊరో అనుకొని పిలిచి చక్కగా భోజనం చేసిండ్రు. యేసు ప్రభు అంటే ఇంకెంత గ్రాండ్గా వెళ్తారు కదా. ఆ భోజనానికి ఏర్పాటు చేసి ఏం పెట్టిండ్రు? ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి ఆ భోజనం మీద రొట్టెలు కూడా పెట్టింది. అప్పుడు ప్రభు ఆ రొట్టెను పట్టుకొని ప్రార్థన చేసిండ్రు. దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి. చూడండి, ఆ యేసు ప్రభు ఆ ఇంట్లో పోయినప్పుడు ఆ ఇంటి వాళ్ళు భోజనం ఏర్పాటు చేసింది. ఆ భోజనం చేసినప్పుడు ఆ రొట్టెలు కూడా పెట్టినప్పుడు ప్రభు రొట్టెలు పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ రొట్టెని విరిచి యేసు ప్రభు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడి ప్రభును గుర్తుపట్టిండు. చూడు, నువ్వు ప్రభునే గుర్తుపట్టలేవు. నిజంగా గుర్తుపట్టే బిడ్డవైతే కష్టం వచ్చినప్పుడు నా ప్రభువు నాకేం కాదు అనే ధైర్యం ఉండాలి. ప్రభువును నమ్మితే, నిజంగా నమ్మితే ఆయన ఏం అన్యాయం చేయడు. ఆయన మానవుడు కాదు అన్యాయం చేయడానికి. ఇప్పుడు
మనుషులు ఒకరినొకరు మోసం చేసుకుంటారు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడు. ఇక్కడ ఆ రొట్టె నిలిచి వారికి వేయగానే వారి కన్నులు తెరవబడి వారు ప్రభును గుర్తుపట్టిండు. మీరు క్రైస్తవులు అని చెప్పుకుంటారు, యేసు ప్రభును ఎప్పుడైనా నిజంగా ముఖాముఖిగా చూసిలా గుర్తుపట్టిల్లా? అమ్మా, ప్రభువుని చూసి ముఖాముఖిగా గుర్తుపట్టే బిడ్డలుగా మీరు ఎదగాలి. దేవునిలో దయచేసి మీరు ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నా. అమ్మా, మీ అందరికి చెప్తున్నా, నేను రోగంలో ఉన్నప్పుడు దేవుడు ఇట్లా ముట్టిండు. అది మామూలు కాదు. వరంగల్ జిల్లాలో ఇంత పెద్ద ఆపరేషన్ కూడా, జిల్లాలోనే ఇంత పెద్ద ఆపరేషన్ ఎవరు కాలే. నా సంఘము నా కొరకు మీ అందరు కూడా ప్రార్థన చేసిండ్రు చాలా మంది. దేవుడు ఇట్లా ముట్టి ఒక కొత్త టెక్నాలజీతో నేను బాగు చేస్తున్నాను అన్నాడు. అప్పటి నుంచి నేటి వరకు 5 ఏళ్ళు కావచ్చు, ఆయన నాకు నూతన బలాన్ని ఇచ్చిండు. ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి మీరు ఎదగాలి, ప్రభువుని చూడాలి, మీ కన్నులు తెరవబడాలి, మీరు ప్రభు ఉన్నాడని నమ్మకం మీలో కలగాలి. ఆయనే దిగజారిపోకు. రోగం వచ్చిన వేసేయవు ఎంబటుండు, కులం వైపు చూడకు. కులం ఏం చేస్తారు? చచ్చిపోతే నీ దినాలకు వచ్చి తినిపోతారు. జనం ఏం చేస్తారు? అయ్యో మంచోడే ఉండేనంటారు, అట్లా పోతారు. కానీ యేసు ప్రభుతో ఉంటే నీకు రక్షణ వస్తుంది. జక్కయ్య ఇంటికి పోయినప్పుడు అందరూ సనుక్కున్నారు, ఈయన పాపి కదా, వీళ్ళింటికి యేసు ప్రభు పోతాడని సనుక్కున్నారు. కానీ ఇప్పుడు జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఈ పాఠశాల కన్నులు తెరవబడ్డాయి. మరి క్రైస్తవులమైన మనం, బైబిల్ చదువుతున్న మనం, ఈ లేఖనాలను చూసినప్పుడు మన కన్నులు తెరవబడి ప్రభును గుర్తుపట్టాలి. మీరు చెప్పండి ఎంతమంది మీ కన్నులు తెరవబడి నాతోటి ప్రభు ముఖాముఖిగా మాట్లాడేది చెప్పిండు అనే వాళ్ళు ఉన్నారా? నేనైతే మీకు చెప్తున్నా, చాలా సందర్భాలు నేను చెప్తే అసలు నమ్మలేని నిజాలు ఉంటాయి. అవును, నేను ప్రార్థన చేసుకునే పోతా, ప్రభు కార్యం చేస్తాడు. ఇప్పుడు ఈ రోజు కూడా ఇంత ఈ చర్చిని అడిగినప్పుడు మీరు డొనేషన్స్ తెల్లి, సందాలు తెల్లి, ఇయ్యాలని ఎవరిని అడగలేదు. చర్చి విషయంలో కాదు, మా కుటుంబంలో కూడా. అమ్మ దాదాపు 80-90 ఏళ్ళు ఉంటుంది, ఒక్క గోలి లేదు మాకు, లేదు. ఇంత పెద్ద ఆపరేషన్ అయింది, ఒక్క గోలి మింగలే. ఎందుకు చెప్తున్నా? నా యేసయ్య ఉన్నాడు, పిలిస్తే పోతా. ఇలా గోళీలు వేసుకుంటే ఉంటానా? ఎంజిఎం కాడ కూర్చుంటే రోజు ఎన్ని డెడ్ బాడీస్ వస్తాయి చూడండి. ఎందుకు చెప్తున్నానంటే, పిలుపు వచ్చినప్పుడు ఎవరమైనా పోతాం, కానీ యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించండి. ఇక్కడ పాఠశాలలు కన్నులు తెరవబడి ప్రభును గుర్తుపట్టిండు. అయ్యా సంగమా, విశ్వాసులారా, ఎప్పుడు ప్రభును గుర్తుపడతారో యోచించుకోండి. కష్టాలు బాధలు రాగానే లోకం వైపు, జనం వైపు, కులం వైపు పరుగులు తీయకండి. యేసయ్య వైపు చూడు. దేవా, ఈ దీనిని మరి ఆలోచించమని ప్రార్థన చేసి మొదలు పెట్టండి. ఇప్పుడు జక్కయ్య పాపైనా ప్రభు అతని దగ్గరకు వచ్చినప్పుడు రక్షణ వచ్చింది. పాఠశాలలు అనుకున్నారు వీళ్ళు, ప్రభు అనుకోలేదు. కానీ పాఠశాల ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. ఇప్పుడు ఇద్దరు ఇండ్లలో యేసు ప్రభుని తెలుసుకున్నారు. మరి నువ్వెప్పుడు తెలుసుకుంటావు నీ ఇంటిలో యేసు ప్రభుని? ఒకసారి ఆలోచించు. ఇంకోటి కూడా నేను జ్ఞాపకం చేస్తా. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. లేఖనాలు గమనించండి, వాక్యపు లోతులు పరిశీలించండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 8 వరకు. చూడండి, బేతనియాలో, బేతనియా అనే గ్రామంలో యేసు ప్రభుకు మరే మార్తలు విందు చేసిండు. అయితే చదువు. చూడండి, మార్త ఉపచారం చేసింది, అక్కడ వాళ్ళు విందు చేసిండు. దేవుని సేవా సంఘంలో ఇక్కడ 12 మంది చేస్తున్నారు. నిజంగా వాళ్ళు ఆశీర్వదింపబడతారు. దేవుని పరిచయం చేయడం చాలా గొప్ప ధన్యత. మార్త పేరు బైబిల్ గ్రంథంలో లిఖింపబడి ఉన్నది. మార్త దేవునికి ఉపచారం చేసింది. అవునా? దేవుని పని అంటే మనం వెనుకడు వేయొద్దు. మనం ఏం తీసుకోవద్దాం? ఏం లేదు, నథింగ్. ఏం తీసుకోవం.
నీ మంచి చెడే అవుతాయి సచిన రోజు. అక్కడికి ఏం పట్టుకోబోతో ఒకసారి ఆలోచించుకో. ఇక్కడ మాత ఉపచారం చేసింది, అక్కడ విందు జరుగుతుంది. ఏం జరిగింది ఆ ఇంట్లో? చూడండి, ఆ ఇంట్లో యేసుప్రభుకు విందు జరుగుతుంది. అయితే అక్కడ మదే ఏం చేసింది? చేరున్నారా అత్తరు తీసుకొచ్చింది, లీటర్నర సెంటు తీసుకొని వచ్చి యేసుప్రభు పాదముల మీద పోసి తల వెంట్రుకలతోటి ఆయన పాదాలను తుడిచింది. యేసుప్రభుని అంతగా ప్రేమించింది. చూడమ్మా, ఈ రోజులలో కొంతమంది ఏం చేస్తారంటే, కొన్ని సంఘాలలో ఉంది ఒకరి కాళ్ళు ఒకరు కట్టుకుంటాను, కానీ నిజంగా ఒక సెంటు, లీటర్నర సెంటు కొనుక్కొచ్చి ప్రభు పాదముల మీద పోసి తల వెంట్రుకలతోటి యేసుప్రభు పాదాలను తుడిచింది. ఎవరు? మరియా. కనీసం నీ యొక్క హృదయం దేవుడికి ఇయ్యలేకపోతారులే. పొద్దు ఊగితే దీన్ని బాగా తాగి కళ్ళు సారా చుట్ట బీడీలతోటి నిండి దేవుడు ఉండేది ఎక్కడ అనుకుంటాను? విలువైన ఇల్లు మనవల్లు యేసయ్య రాతముతో కొనెను. విలువైన ఇల్లు మనవల్లు యేసయ్య రాతముతో కొనెను. చాలా ఇక్కడ గమనించండి, ఈ విలువైన ఇంట్లో, దేవుడు ఉండాల్సిన ఇంట్లో పొద్దుగు కంగానే సారితో నింపి ఉంటాడా? ఉండడు. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్మని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ హృదయంలో దేవుడు ఉంటాడు. నేనేం చెప్తున్నా, ఏ గుండెను తడివి చూసినా, ఏ గుండెను తడివి చూసినా ఏదో ఒక బాధ, ఏదో ఒక లోపం, ఏదో ఒక అశాంతి, ఏదో ఒక రోగం ఉంటుంది. ఎందుకుంటుంది తెలుసా? దేవుడు లేడు, దేవుడు లేడు. నిజంగా క్రీస్తు నీలో నిజముగనున్నా, నీవు తనలో నిలబడి ఉన్నా, నీకదేలా భయము వేళ, సాగిపో సాగిపో. దుఃఖము చింతలు నీలో దూరమాయ ధరణిలో, నిక్కము నీ బాధలన్నీ నీక క్రీస్తు సిలువలో. దూరమాయే అవి దూరమాయే, దూరమాయే అవి దూరమాయే. క్రీస్తు నీలో నిజముగనున్నా, నీవు తనలో నిలబడి ఉన్నా, నీకదేలా భయము ఏలా, సాగిపో సాగిపో. అమ్మా, యేసు ప్రభు మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చి ఆ ఇల్లు ఆయన భోజనం చేసినప్పుడు ఆ ఇంటి వాళ్ళు ప్రభుని ఎంత ప్రేమించిండ్రు. తల వెంట్రుకలతోటి సేరున్నారు ఆ సెంటు తెచ్చి ప్రభు పాదముల మీద పోసి తల వెంట్రుకలు విప్పి ఆయన పాదాలను వచ్చింది. కనీసం ఒక క్రైస్తవునివి, ఒక దేవుని సేవకుని, ఒక విశ్వాసాన్ని ప్రజల మధ్య మనం చాలా మెప్పు పొందుతుంటాం. కానీ యేసు ప్రభు కొరకు నువ్వేం చేసినావు? ఆ సేరున్నారా అద్దరు తెచ్చి పోస్తే అక్కడ వాళ్ళు ఏమంటారు? చదువు. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు ఉన్న చోట ఆ ఇల్లు మొత్తం సెంటు తోటి నిండిపోయింది. అరే, నువ్వు ప్రార్థన కొత్తావు, పొద్దుగా బీది సీసాలతోటి నీ ఇల్లు ఖరాబ్ చేసుకుంటావు. ఎవరు చెప్పండి నీకు? తాగుబోతులు, విగ్రహారాధికులు పరలోక రాజ్యం రానే రాదు, చేరుడు. ఈ జానడు పొట్ట కొరకు ఎందుకురా బాబు ఇంత కష్టం? నేను మీకు చెప్తున్నా, తాగకు, నీ ఇల్లు గుళ్ళు చేసుకోకు, నీ ఒళ్ళు పాడు చేసుకోకు, డబ్బును ఆదా చేసుకో, పిల్లల కొరకు దాచుకో,
భూమి మీద ఉన్నప్పుడే ఒక ప్రయోజకులుగా నీ బిడ్డలను నీ కొడుకులను చేయి. కానీ ఇలా నువ్వు దేవుని మరిచి మరి సువాసన కలిగిన ఇల్లు మరియ మార్తలు ప్రభుకు ఎంత ప్రభుని ప్రేమించిందో ఆ ఇల్లును సువాసనతో నింపబడిన ఇల్లును నీ ఇల్లును సాతాను రూపంగా మార్స్తారు. ఎందుకు? మరియ మార్తలు యేసు ప్రభుని నా ఇంట్లో చేర్చుకున్నారు. మరి నీ ఇంట్లో నువ్వు చేసుకోవా? ఒకసారి ఆలోచించుకో. చదువు. చూడండి, ఈమె మంచిగా సెంటు తీసుకొచ్చి ప్రభు పాదముల మీద పోతే యేసు ప్రభుతో ఉన్న ఒక శిష్యుడు వారి పేరు యూదా ఏమంటాడు తెలుసా? 300 దేనారాలకు అన్ని బీదలకు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఆయన పాదముల మీద పోసినవి ఎందుకు? ఇప్పుడు ప్రార్థనకు కొంతమంది అనరా, మన కులం, మన బలం, మన జలం, మన కథ ఏంది, నువ్వు ఇప్పుడు పోతావు గీయాల నీకేంది అంటారు. నేనేమంటున్నానంటే ఏదైనా శోధించి సాధించు, ప్రతిదీ వాక్యానుసారంగా చెప్తున్నా, పరిశీలించి చూడు. దేవుడు అవునా కాదా, ఉన్నడా లేడా పరిశీలించు. అట్లాగాని ఇక్కడ యేసుప్రభు శిష్యునికే 300 దేనారాలకు అన్ని బీదలకు ఇవ్వచ్చు కదా అంటాడు. ఎవరు? యూదా. ఎవరికన్నా ఇచ్చిందా ఈ యూదా? ఎవరికి ఇయ్యలే. ఉత్తమడని చెప్తాను. ఈ మార్గం ఎట్లుంటుంది తెలుసా? యేసుప్రభు నమ్మేది ఇరుకైన మార్గం. ఈ యేసుప్రభు నమ్మితే తాగొద్దు, వ్యభిచారం చేయొద్దు, లంచాలు తీసుకోవద్దు, అక్రమంగా ఏది చేయొద్దని నేర్పిస్తుంది. అట్లాంటి వాళ్ళు ఈ తోవలకు రావాలి. ఇది చాలా ఇరుకైన మార్గం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఇరుకైన మార్గంలో ఎవరు ఇరికిపోయిండు? జక్కే ఇరికిపోయిండు. యేసుప్రభు ఇంట్లో చేర్చుకున్నాడు, తన తప్పులను ఒప్పుకున్నాడు. ప్రభువా, నేను ఇక్కడ నుంచి నీ మార్గంలో ఉంటానంటే నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పిండు. నీ ఇంటికి వచ్చిందా రక్షణ? చూడండి, ఆ బాటసార్లు ఇంటికి వచ్చింది. యేసు ప్రభువుకు రొట్టెలు ఇచ్చింది కదా, తెలియక రొట్టెలు ఇచ్చినప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. బైబిల్ చదువుతున్నాం, ఇంకా కన్నులు తెరవబడలేదు. వాక్యం చదువుతాం, ఇంకా కన్నులు తెరవబడలేదు. ప్రార్థన చేస్తాం, ఇంకా కన్నులు తెరవబడలేదు. ఎక్కడున్నాడో ఏమో అనుకుంటాం. లేదు, బాటసార్ల పుట్టి ఎలా పక్కన ఉన్నాడో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నీ పక్కనే ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకో. ఏ దిగులు పడకు, జడియకు, దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఇప్పుడు మరియా మార్తలు ప్రభును ప్రేమించిండు. ఎట్లా ప్రేమించిండు? 1.5 లీటర్ సెంటు తెచ్చి ఆయన పాదాల మీద పోసి తలగంటులతో తూర్చిండు. అంతగా ప్రేమిస్తే నువ్వెంత ప్రేమిస్తున్నావు యేసుప్రభు? యేసుప్రభు పరిచర్య అంటేనే రాదు. యేసుప్రభు పేరు చర్చిల పాటలు వింటేనే, వాక్యం వింటేనే అసహించుకొని పోతారు. అవునా? నేను మీకు చెప్తున్నా, ఓ మనుషుడా, ఏమి విత్తుతావో అదే పంట కోయడం జరుగుతుంది. మొక్కజొన్న విత్తినవాడు వరి పోతాడా, వరి విత్తినవాడు మొక్కజొన్న పోతాడా? పాపం పంటను విత్తినప్పుడు పాపం పంటని కోసుకొని పనులు కట్టుకొని నరకానికి వెళ్ళవలసిన రోజు ఉన్నది. యోచించుకో, ఆలోచించుకో. యేసు ప్రభువును నీ ఇంట్లో నువ్వు ఎలా తెలుసుకున్నావో యోచించుకో. ఇంకోటి చెప్తా, దయచేసి గమనించండి. లూకాసు వార్తలో కొన్ని చెప్పి నేను ముగిస్తా. లూకాసు వార్త 8వ అధ్యాయం 49 నుంచి 50 వరకు. లూకాసు వార్త 8వ అధ్యాయం 49 నుంచి 50 వరకు చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 49 నుంచి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని. చూడండి, మీకు అర్థమైందని చెప్తా. యేసు ప్రభును నీ ఇంట్లో చేర్చుకున్న వాళ్ళేదా అయ్యాలని చెప్పే అంశం. ఒక అధికారి, సమాజ మందిరానికి అధికారి వచ్చి, అయ్యా యేసయ్యా, నువ్వు మా ఇంటికి రా, ఎందుకంటే నా బిడ్డే చావడానికి సిద్ధమైనదని యేసుప్రభు దగ్గరకు రాగానే ఆ ఇంట్లోకి వెళ్ళి 2 మనుషులు వచ్చి, అయ్యా యేసుప్రభుతో పనిలేదు, ఆల్రెడీ నీ బిడ్డ చనిపోయింది, ఇక బోధకుని శ్రమ పెట్టొద్దు, చచ్చిపోయింది అన్నాడు. ఇక చచ్చిపోయినాక ఇంకేందిగా
చూడండి, 1000 ఏళ్ళున్నా ఏరు తప్పదు, 100 ఏళ్ళున్నా సాగు తప్పదు. సత్యదాకా దేవునితో మనం ఉండాలి. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేయనా? నయంకి 2 కోడళ్ళు ఉన్నారు. పెద్ద కోడలు భర్త చచ్చిపోయాడు, చిన్న కోడలు భర్త చనిపోయాడు. ఈ నయోమి అత్త ఒక్కతే ఉన్నది. ఆ మామ కూడా, ఆ కోడళ్ళకు మామ కూడా లేదు, అందరు చచ్చిపోయారు. వీళ్ళకి పిల్లలు కాలేదు. అయితే పిల్లలు కాకపోతే ఏం జరిగింది? పెద్ద కోడలు నయం తెలిసి, బిడ్డ నువ్వు నీ తల్లిగారి ఇంటికి పో, మంచిగా ఇంకోళ్ళని పెళ్లి చేసుకొని మంచిగా ఉండి బిడ్డ, నేను నా దేశం వెళ్ళిపోతున్నా అని చెప్పంగానే ముద్దు పెట్టుకున్నది. పెద్ద కోడలు వెళ్ళిపోయింది. చిన్న కోడలు రూత్ వచ్చింది. బిడ్డ నీ తోటి కోడలు పోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపో, ఎందుకంటే వేరే వాళ్ళని చేసుకోండి, మంచిగా సంసారాలు చేసి మంచిగా ఉండండి అని చెప్పినప్పుడు ఈ రూత్ ఏం చెప్తారు తెలుసా? అత్తమ్మ, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ చదువు నేను అక్కడే సత్తా, నీ జనమే నా జనం, నాకేమొద్దు, నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వు నీ దేశం ఎక్కువ అక్కడికి వస్తా నేను. చూడండి, ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నా, దేవుని అట్లా మనం సత్యదాకా దేవుని హత్తుకొని ఉండాలి. దేవుని అంతగా మనం ప్రేమించాలి, ఆరాధించాలి, అన్ని వేరేలాగా ఉండాలి. భర్త పోయిండు, ఎవరికి? రూతుకు. పోతే అత్తను విడిచిపెట్టిందా? మరి కష్టాలు రాగినారి, 6 వారాలు పోయి ఇంకా నాకు కళ్ళు రాలే, 7 వారాలు పోయి నేను నడవలేదంటే నీ రోగం రా బాబు, అది నీ పాపాన్ని బట్టి రోగం వస్తుంది. పాపమును బట్టే రోగం వస్తుంది. ఈ విషయం నేను తర్వాత దేవుని వాక్యంలో చెప్తా. ఈరోజు యేసు ప్రభువును నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు? ఆమె ఇక్కడ వర్తమానం వచ్చింది, నీ బిడ్డ చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టుకోవద్దు, నువ్వు యేసు ప్రభుని ఇంటికి పిలవకు, నీ బిడ్డ ఆల్రెడీ చచ్చిపోయింది అన్నాడు. అయితే అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు చూడు, చదవకండి. యేసు ఆ మాట విని, యేసు ప్రభు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతను. చూడండి, యేసు ప్రభు ఒక మంచి బలమైన మాట ఇచ్చిండు. చచ్చిపోయింది, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. ఎంతమంది వస్తుంది క్రైస్తవులు నమ్మిక? ప్రార్థన చేసుకునే వాళ్ళకి ఎంతమందికి ఉన్నది? మీకు ఆవగింజంత విశ్వాసం నమ్మిక ఉంటే ఇటున్న కొండాట పడుతుందని వాక్యంలో దేవుడు క్లియర్గా చెప్పిండు. నేను చెప్తున్నా అయ్యా, నేను చెప్పేది వాస్తవం. 9 మంది డాక్టర్లు నా గురించి నేను చచ్చిపోతాడు వేసుకోపోయి అంటాను, నోరొత్తలేదు, వినొస్తుంది, ఎవరు అందరు చేతులు ఎత్తేసిండు, అయిపోయింది, లాస్ట్ అయిపోయింది, తీసుకోబట్టాలి. నన్ను ఏం చేయాలి? ఒక స్టెప్ నడిచేంత ఇది కూడా నాకు లేదు, తీసుకోకండి, ఆయన బతకడు అని చెప్తాను. కొంతమంది మన సంఘము, ఇంకా అక్కడ ప్రభాకర్ అన్న అందరూ కూడా హాస్పిటల్లో ముఖాలు ఇంకేం చేయలేమని ప్రార్థన చేసిండ్రట. 9 రోజులకు నోరు వచ్చింది, ఒక్కరోజు కాదు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆరాధించే దేవుడు రక్షించే సమర్థుడు. ఆ రక్షణను మీకు తెలియజేస్తున్నా. దేవుని బిడ్డలారా, దిగజారిపోకండి, యేసు ప్రభువును మీ ఇంటికి చేర్చుకోండి. ఇక్కడ శతాధిపతి నీ బిడ్డ చనిపోయిందంటే యేసు ప్రభు ఏమన్నాడు? నమ్మిక మాత్రం ఉంచు, భయపడకు అని చెప్పిండు. నీ రోగం ఎక్కువైనా భయపడకు. ఎందుకు చెప్పనా? రక్షించే దేవుడు ఉన్నాడు, బాగు చేసే దేవుడు ఉన్నాడు. యేసు ప్రభు మన స్వస్థపరిచే దేవుడు. కాబట్టి ఎవరు దిగజారిపోకండి. కంటిన్యూషన్ చేయి. ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబను వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరి ఎవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొని చుండగా ఆయన వారితో ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పింది. చూడండి, యేసు ప్రభు ఇంటికి వచ్చిండు. చచ్చిపోయిన వాళ్ళ ఇంటికాడ ఏముంటది? ఏడిపే ఉంటది. వింటున్నా, ఏ ఇంటికాడ బాడీ శవం ఉంటుందో ఆ ఇంటి ముందు ఖచ్చితంగా ఏడుపు ఉంటుంది. అక్కడ ఏం చెప్తాడు? ఆ చిన్నది నిద్రపోతుంది, చనిపోలేదని చెప్పి. అయితే
ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహసించారు. యేసు ప్రభువును కూడా హేళన చేస్తున్నారు. చనిపోతే ఈయనేమో నిద్రపోతుంది అంటాడు. ఈయన యేసు ప్రభువుని గురించి ఖచ్చితంగా అక్కడ ఉన్న సమాజానికి తెలియదు. ఈ రోజు దేవుని వాక్యం విలువలు చాలా మంది తెలుస్తలేవు. ఇప్పటికి కూడా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ రోగం వచ్చేది నీకు కడుపులో లివర్ ఎవరు పెట్టిండు, పేగులు ఎవరు పెట్టిండు, డాక్టర్ అవన్నీ చేసి ఇట్లా సెట్ చేసిండా? దావీదేమంటాడు, నేను తల్లి గర్భంలో ఉండగానే నీ చేతులు నన్ను రూపించను, నువ్వు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. ఇంత మంచి కళ్ళు ఎవరు తెచ్చిపెట్టిండు నీకు? దేవుడు కాదా? దేవుణ్ణి వద్దంటాను, దేవుణ్ణి నమ్మలేకపోతున్నావు, దేవుణ్ణి ఇంకా తెలుసుకోలేకపోతున్నావు. లేదేం బిడ్డారా, ఈ రోజైనా నేను మీకు చెప్తున్నా, యేసు ప్రభుని ఇంట్లో తెచ్చుకో. సమాజ మందిరపు అధికారి ఆయనకి ఎంత భయం ఇచ్చిండు. భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. వారిని ఇంటికి వస్తారన్నప్పుడు ఆ ఇంటికాడ యేసు ప్రభుని హేళన చేస్తుండ్రు. అవి లెక్క చేసిండా? ఏం చేయలే. ఆ ఇంటికాడికి పోయినప్పుడు అందరూ ఏడుస్తుండ్రు. ఏడుస్తున్న సమయంలో కొద్దిగా స్థలం ఇవ్వండి, చిన్నదానా లేని చేయబట్టాడు. దిగ్గున లేచింది. ఆ చిన్నది 12 ఏళ్ళ వయసు గలది. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చేయే శక్తి గలవాడు. నేను మీకు ఇంకోటి కూడా చెప్తా. ఒకరోజు మన కలక్క మన సంఘంలో ఉన్నప్పుడు నేను పొలంలో ఉంటే పొలం కాడికి వచ్చి ఏం చెప్తుంది, గిట్లే చెప్తాను, అన్న నర్సవ చచ్చిపోతుంది, సాగు పవర్ కూడా అటు ఇటు పంపినాం, ఇక అందరూ వస్తారన్నా, నువ్వు వచ్చి ఒక్కసారి ప్రార్థన చేసి వద్దురా. నోటి మాట లేదు అప్పటికి. నేను అదే కొత్త కాలంలో పాకారు నేను వస్తాను ఆని చట్ల అక్క దగ్గర పోయినా, నారాయణ ఇంటికి పోయినప్పటికీ అందరూ మంచం చుట్టున్నారు. అందులో 2-3 అనంగా కూడా నేను విన్నా. ఏమవుతుంది ఇంకేం ప్రార్థన, ముసలి మాట్లాడతలేదు, 3-4 రోజులు పాలు కూడా తాగుతలేదు అన్న. మీరు నమ్ముతారు లేదో ఒక్కటే అన్న, నర్సవా అన్న, అయ్యా వచ్చినవా అంటాను. ఇక్కడనే ఏ ఊరో కాదు, ఈ ఊళ్ళోనే. నర్సవా అంటే అయ్యా వచ్చినవా అంటాను. నర్సవా కొన్ని కొత్త నీళ్ళు ఏమన్నా తాగింది, చాలా ఏళ్ళు బతికింది. ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే మన దేవుడు సజీవుడు, నమ్మదగిన వాడు. ఇన్ని అద్భుతాలు చూసినా కూడా ఇంకా దిగజారిపోతాను. ఇన్ని అద్భుతాలు జరిగినా దిగజారిపోతాను. ఇప్పుడు ఇక్కడ ఆగాను ప్రార్థన చేసిండు. వాడు చిన్న పిల్లోడు, నోటి మాట పదైనప్పుడు ఇంటికే తీసుకొచ్చింది. ఏం చేసే పరిస్థితి ఇప్పుడు యవనస్తుడయ్యిండు. అన్న ఏం చేయాలంటే ప్రార్థన చేయాలని నోరు వచ్చేసి సజీవంగా ఉన్నాడు. ఎందుకు నేను మీకు చెప్తున్నా, నిద్రపోవద్దు. నిదురాయిక మేలుకోరా అదును తాపరా, కొదువ పనులు చేయు కొరకు ఉదయమాయరా, ఎండ ఎదురు అవునురా. నిదురాయిక మేలుకోరా అదును తాపరా, కొదువ పనులు చేయు కొరకు ఉదయమాయరా, ఎండ ఎదురు అవునురా. చూడండి, యాయిని చచ్చిపోయినా కూడా యేసు ప్రభుని ఇంటికి తీసుకుపోతే బిడ్డలేసింది. నువ్వు నీ జీవితంలో బాధలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, వేదన ఉండొచ్చు. యేసు ప్రభుని ఇంట్లోకి చేర్చుకో. పీస్ఫుల్, నెమ్మది, భయపడకు అని చెప్పిండు. ధైర్యం చెప్పిండు దేవుడు. నీ ఇంట్లో ధైర్యం, విశ్వాసం, నెమ్మది ఉంటుంది. ఏ దేవుడు నీ గుడారమో సమీపించదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు చాలా ఉన్నాయి. ఎంతమంది అయితే యేసు ప్రభువును తమ ఇంట్లో చేర్చుకుంటారో వారికి సమాధానం, క్షేమం అవుతుంది. నేను మీకు ఇంకోటి చెప్తాను, షార్ట్గా చెప్పి నేను ముగిస్తావా. యేసు ప్రభు శిష్యులు అందరూ సిల్వకి వేసినాక యేసు ప్రభు చనిపోయి వేసిందంటే మేము చూడలేదు, మేము నమ్మని మాటలు అంటారు. 11 మంది ఒక ఇంట్లో ఉన్నప్పుడు, తలుపులు వేసుకొని ఉన్నప్పుడు అదే ఇంట్లోకి యేసు ప్రభు వచ్చి మీకు సమాధానం అవునుగా అంటాడు. వేసిన తలుపులు వేసినట్టే ఉంటాయి. దేవుడు సమాధానంగా వాళ్ళతో మాట్లాడతాడు. ఇగో నా గాయంలో ఏలు పెట్టి చూడు, నీ చేతి చాపు తోమా, నా పక్కలో ఈ గాయం చూడని దేవుడు చూపించింది. ఎప్పుడైనా మీకు చూపించిండా? నేను చూసిన, ప్రభుని చూసిన నేను. ఎందుకంటే నేను అలా
బెండ్ కావాలంటే ఇంకా నా జీవితం కాదు. నా జీవితంలో చాలా ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు దేవుడు చేసిండు. దేవుని బిడ్డారా, లోకం వైపు చూడకు, ప్రభు వైపు చూడు. సత్యదాకా ప్రభుతో సాగిపోదాం. వింటున్నా, విశ్వాసంలో తగ్గిపోతాను, వాక్యంలో తగ్గిపోతాను, బైబిల్ చదువుతలేరు, ప్రార్థన చేస్తలేరు. లోకంలో ఉన్న అంధకార దురాత్మల సమూహంలో మీరు కలిసిపోవద్దు. నీవు దేవుని బిడ్డవైతే నీలో మార్పు రావాలి. నువ్వు దేవుని బిడ్డవైతే యేసు ప్రభు నీ ఇంట్లో చేర్చుకోవాలి. ఇంట్లో అంటే నీ హృదయంలో చేర్చుకోవాలి. యేసు ప్రభు హృదయంలో ఉంటే తెలుసా, నెమ్మది ఉంటుంది, ఆనందం ఉంటుంది, హ్యాపీ ఉంటుంది. ఎవరెన్ని చేసినా, వాడు ఎన్ని మాంత్రిక శక్తులు ప్రయోగించినా ఏం కాదు. అట్లా విశ్వాసంగా ప్రభుతో కలిసి సాగిపోయి దేవుని నీ హృదయంలో చేర్చుకున్న బిడ్డలాగా ఉండి ప్రభు వైపు చూస్తూ ఈ జీవిత యాత్రలో సాగిపోదాం. దేవుడి వాక్య భాగమును మీ వెనికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న యేసయ్యానికి స్తోత్రం. నా హృదయంలో దేవా నువ్వు స్థిరంగా ఉండమని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, నీ బిడ్డలు రోగంలో, బాధలో, శోధనలో, దుఃఖంలో, మరణంలో ఉన్నప్పుడు ఆదరించండి, బలపరచండి. యేసయ్యా, నువ్వు మా ఇంట్లోకి రా తండ్రి. మా హృదయంలో దేవా కులం వైపు మేము చూడొద్దు, జనం వైపు చూడొద్దు. మాకు నెమ్మది, శాంతి, సమాధానం రాగడ పర్యంతం వరకు దయచేయండి. మా జీవితంలో ఏది కొరతగా ఉన్నదో, ఏది బలహీనంగా ఉందో, ఏ భయము మాలో నిండి ఉన్నదో, ఏ తెగులు మమ్మల్ని వేధిస్తున్నదో దేవా దయచేసి ఒకసారి మమ్మల్ని పరిశీలించి పరీక్షించి మరి శతాధిపతిని భయపడకని చెప్పినట్లు మాకు చెప్పి మమ్మల్ని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల్ని వాక్యం విన్నారు. నిన్న ఈరోజు ప్రతి బిడ్డ జక్కయ్య చేర్చుకున్నట్టు ప్రతి బిడ్డ తమ ఇంటికి మిమ్మల్ని తీసుకుపోయి చేర్చుకునే భాగ్యం దయచేయండి. వారి కన్నులు తెరవబడాలి, వారి వాక్యంతో నింపబడాలి. ఏ బిడ్డలు ఏ బాధతో ఉన్నా, ఏ సమస్యలతో ఉన్నా సవరించి క్షేమము, నెమ్మది ప్రతి బిడ్డ దయచేయమని, విన్న వాక్యమును వారి హృదయంలో భద్రపరచమని యేసు నామములో అత్వినయంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.